జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది. భోజన పదార్థములను స్థిరపరచియున్నది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనములు. తన పనికత్తెల చేత జనులను పిలువనంపించినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 3-4 వచనము. వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనములు. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది, అది కాముకురాలు, దానికేమీ తెలివి లేదు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. అది తెలివిలేని వాడప్పుడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు.